ఇది శిలాజిత్ అనేది ఆయుర్వేద ఔషధం. ఇది హిమాలయాల నుంచి తీసుకొస్తారు. ఇంకా ఎక్కడ దొరకదు, హిమాలయాల్లోనే దొరుకుతుంది. హిమాలయాల నుంచి రాళ్ల నుంచి ఒక ద్రవ రూపంలో నల్లగా బయటకు వస్తుంది. అనేక రకమైన విశిష్ట గుణాలు కలిగి ఉంది. అన్నిట్లో కంటే ముఖ్యమైనది ఇది మగతనాన్ని పెంచుతుంది. కొంతమందికి మగవారికి టెస్టోస్టెరోన్ అనే మగ హార్మోన్ లోపిస్తుంది. శిలాజిత్తు మగ హార్మోన్ యొక్క ఉత్పత్తిని పెంచుతుంది. మగ హార్మోన్ ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? వృషణాలు, గోలికాయల నుంచి జరుగుతుంది. దాని యొక్క పరిమాణాన్ని పెంచి ఎవరైనా మగపిల్లలకి యుక్త వయసు వచ్చేసరికి మీసాలు గడ్డాలు రాలేదు, పురుష జననేంద్రియం చుట్టూ వెంట్రుకలు రాలేదంటే మగతనము లోపిస్తున్నట్టుగా సంకేతం. గొంతు స్వరం కూడా కీచు గొంతుకు ఆడవారి గొంతుకులా ఉంటుంది మగతనం లోపించి. ఆ విధంగా టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ యొక్క పరిమాణాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది శిలాజిత్. అటువంటి వారికి శిలాజిత్ ఉన్నది. శిలాజిత్తు వాడటం వల్ల మగతనం పెరుగుతుంది. మరి మెత్తబడిపోయిన పురుషాంగం మళ్ళీ ఇనప కడ్డీలా గట్టిపడుతుంది. శీఘ్రస్ఖలనాన్ని నివారిస్తుందని తెలవటం అనేది ఒక శుభవార్తగా భావించవచ్చు. శిలాజిత్తుని ఉదయం 500 మిల్లీగ్రాములు, ఉదయం టిఫిన్ తర్వాత రాత్రి భోజనం 500 మిల్లీగ్రాము 2 సార్లు వాడాలి. శిలాజిత్ అనేది ఇది ఈ రసాయన మందు పేరు. కేవలం మగతనమే కాకుండా కొంతమందికి వీర్య కణాల ఉత్పత్తి తక్కువ ఉంటుంది, సంఖ్య తక్కువ. అది కూడా టెస్టోస్టెరోన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవటం వల్ల వీర్య కణాల సంఖ్య తక్కువ. వీర్య కణాలలో చలనం లోపిస్తుంది. వీర్య కణం యొక్క ఆకారము తల, మెడ, దేహము, తోక ఉంటుంది. ఇది ఏదైతే వీర్య కణాలు చలనం బాగుంటుందో నీళ్లలో ఈత కొట్టినట్టు వీర్య కణాలు కూడా ఈత కొట్టే గుణం ఉంటే తొందరగా పిల్లలు పుడతారు.